మహాపరిశుద్ధుడా మా కన్న తండ్రి, ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా బ్రతుకులు మా జీవితాలు ముడిపడి ఉన్నతమైన ఆలోచనలతో ఈ లోకానికి అడుగుపెట్టిన మేము నీ చిత్తాన్ని, నీ సంకల్పాన్ని పూర్తి చేసుకొని తిరిగి ఒకరోజు నీ ఉండే మహోన్నతమైన లోకాన్ని పొందుకున్నట్లు తండ్రి కృప చేయండి. దాంట్లో భాగంగానే ఈరోజు మళ్ళీ నీ పాద సన్నిధికి ఈ కార్యక్రమం ద్వారా చేరుకున్న నీ ప్రియ పిల్లలంగా చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించుటలో కృప చేయండి. ఇనువారు మాత్రమై ఉండి బ్రతుకులను శిక్ష వైపు మళ్లించుకునేదిగా కాక నీవు కోరుకున్నట్లుగా, నీవు ఆశించినట్లుగా బ్రతుకులను ముందుకు నడిపించుకున్నట్లు సహాయం అందించమని పెడుతూ ఈ సమయంలో విలువైన నీ మాటలను నీ పిల్లలతో పంచుకొని పోవచ్చుండగా సమయోచితమైన జ్ఞానము, ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని పెడుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థనని వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మరొక నూతన ఈ చల్లటి రాత్రికాల సమయంలోనికి మనల్ని తండ్రి తన పాద చెంతకు నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవాతి దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మళ్ళీ మనందరికీ ఒక అపురూపమైన అవకాశం మళ్ళీ మనకు దక్కడం, మళ్ళీ పాద సన్నిధిగా చేరుకునే ఒక మహత్తరమైన ధన్యతకరమైన స్థితిలోనికి చేరుకోవడం, ఇది గొప్ప భాగ్యం. ఈ సమయంలో కూడా ఒక విలువైన సంగతిని ఆలోచించుకున్న బోధం దయచేసి శ్రద్ధగా మీరు వినడానికి ప్రయత్నం చేయండి. ఏ ఒక్కరు కూడా అశ్రద్ధ చేయొద్దు. చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించుకుంటూ, ఆ మాటలో ఉన్న పరమార్థం బ్రతుకు ఆపాదించుకుంటూ దాని ప్రకారంగా బ్రతకడానికి ముందుకు సాగే ప్రయత్నం చేయడానికి సిద్ధపడాలి. అంశంగా రాసుకునగలిగితే, విశ్రాంతి ఎప్పుడు మనకు? విశ్రాంతి ఎప్పుడు? మనిషికి విశ్రాంతి ఎప్పుడు? ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క ఆలోచనలోనికి ప్రవేశించిన మనం, దేవుడి దగ్గరికి వచ్చిన మనం, మన బ్రతుకుల్లో ఎప్పుడు విశ్రాంతిని దేవుడు ఇవ్వబోతున్నాడు? ఎప్పుడు విశ్రాంతి పొందుకుంటాం? విశ్రాంతి అనేది ఏ రోజు మనకు దొరుకుతుంది? ఎప్పుడు విశ్రాంతి ఇస్తాన్నాడు? 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక అద్భుతమైన మాట సమస్త మానవాళిని ఉద్దేశించి, సమస్త ప్రపంచ మానవాళిని ఉద్దేశించి మాట్లాడిన మాట, ఒక సందర్భాన్ని చూసి ఆ సందర్భాన్ని ఆపార్థం చేసుకొని ఈరోజు క్రైస్తవులైన ఎంతోమంది ఇక మాకు విశ్రాంతి దక్కింది, ఎప్పుడైతే యేసుక్రీస్తులోనికి మేము ప్రవేశించామో, ఎప్పుడైతే నమ్మి బాప్తిని తీసుకున్నామో ఆ రోజే మాకు విశ్రాంతి అనుగ్రహించాడు, ఇక కష్టపడవలసిన అవసరం లేదు, పని చేయవలసిన అవసరం లేదు, విశ్రాంతిలోనికి ప్రవేశించామనే ఒక భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవ సమాజం ఒక వచన భాగాన్ని ఆపార్థం చేసుకొని ఈరోజు మాకు కష్టాలు లేవు, మాకు ఏ ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు ఇంకా లేనే లేవు, దేవుడి కొరకు కష్టపడవలసిన అవసరం లేదు, దేవుడి కొరకు బాధపడవలసిన అవసరమే లేదు, విశ్రాంతి మాకు దక్కింది, ఇక మా జీవితాలు విశ్రాంతిలోనికి వెళ్ళబోతాయి అని ఆలోచించింది. అసలు ఎప్పుడు విశ్రాంతి ఇస్తున్నాడు, ఎప్పుడు విశ్రాంతి దొరుకుతుంది అన్న విషయాన్ని ఆలోచించకపోవడం వలన ఈరోజు చాలామంది కేవలం
చర్చికి రావడం, చెప్పిన విషయాలు విని వెళ్ళిపోవడమే తప్ప ఏ పని చేయని వారుగా, ఎందుకు మీరు కేవలం వినేవారుగా ఉన్నారు, మీరు ఎందుకు దేవుని కోసం ప్రయాసపడడం కానీ, దేవుని కోసం ఏదో కార్యక్రమాలు చేయడం కానీ లేదు అని అంటే, మాకు ఆల్రెడీ విశ్రాంతి అనుగ్రహింపబడ్డది. మాకు విశ్రాంతి మా యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చేశాడు. ఇంకా కష్టపడవలసిన అవసరత లేదు. అంటే దేవుని కోసం పని చేయవలసిన అవసరత లేదు, కష్టపడవలసిన అవసరత లేదు. ఎందుకంటే విశ్రాంతి మాకు ఇచ్చేశాడు యేసుక్రీస్తు ప్రభుల వారు అనే ఒక భావనలో ఉండిపోయింది. కాబట్టి ఈరోజు చాలా మట్టుకు క్రైస్తవ్యం ఏమాలోచిస్తుందంటే, సువార్త ప్రకటించడానికి వెళ్ళవలసిన అవసరం లేదు, లేదా దేవుని కోసం కష్టపడవలసిన అవసరం లేదు. చర్చికి వెళ్ళి 4 మాటలు తెలుసుకొని తోసిన ఇంత కానుకేసి మన అవసరతలు, మన యొక్క అక్కర్లు ఏవైనా ఉంటే చెప్పుకొని వచ్చేస్తే చాలు అనే ఒక భ్రమలోనికి వెళ్ళిపోయింది తప్ప అసలు విశ్రాంతి అనేది ఎప్పుడు దొరుకుతుంది? మనిషికి ఒక శాశ్వతమైన విశ్రాంతిని దేవుడు అనుగ్రహించాలనుకున్నాడు. ఒక మహోన్నతమైన బ్రతుకులో, ఒక మహోన్నతమైన జీవితంలో విశ్రాంతిని పొందుకునే ఒక అపురూపమైన భాగ్యాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఇస్తానన్నాడు. ఆ విశ్రాంతి అది ఎప్పుడు దొరుకుతుంది? అది తెలుసుకునకపోతే ప్రియులరా, విశ్రాంతి ఇక్కడనని విశ్రాంతి తీసుకోవడం వలన రేపు పొందబోయే విశ్రాంతిని పోగొట్టుకుంటున్నారు. ఎలా ఉందంటే, ఈరోజు రాత్రంతా నిద్రపోయినవాడు మళ్ళీ లేచి విశ్రాంతి కావాలి నాకు అంటే ఎంత వెటకారంగా, ఎంత మరి ఆ వ్యక్తి పట్ల మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉంటామో మీరు ఆలోచించండి. రాత్రంతా విశ్రాంతి తీసుకున్నాడు, మళ్ళీ నాకు విశ్రాంతి కావాలంటే ఎలా ఉంటుంది? రాత్రంతా తీసుకున్న విశ్రాంతి ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం లేదు. విశ్రాంతి అనేది ఎవరికి అవసరం? కష్టపడ్డవాడికి విశ్రాంతి అవసరం. రాత్రంతా నీవు విశ్రాంతి తీసుకున్నావు, మళ్ళీ విశ్రాంతిలోనికి నేను వెళ్ళాలి, విశ్రాంతి తీసుకోవాలని అంటే అదేమన్నా బాగుంటుందా? అలా ఉంది ఈరోజు క్రైస్తవ్యాన్ని. ఈరోజు విశ్రాంతి అని ఏ విధమైన ఆలోచన లేకుండా, కష్టపడకుండా వాళ్ళకున్న అవసరతలు, వాళ్ళకున్న గొంతెమ్మ కోరికలు తీర్చుకోవడమే పనిగా పెట్టుకున్నారే తప్ప, ఇక ఇక్కడనే విశ్రాంతి అనే ఒక భావనలో ఉండిపోయారు తప్ప, రేపు దేవుడు అనుగ్రహించబోయే అసలు సిసలైన విశ్రాంతి ఏదైతే ఉందో ఆ విశ్రాంతిని పొందుకునే భాగ్యాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే ఇక్కడ విశ్రాంతి తీసుకున్న ఇల్లు, రాత్రి ఏ విధంగా అయితే విశ్రాంతి తీసుకున్నవాడు మళ్ళీ పగలు నాకు విశ్రాంతి కావాలి అని అడుగుతున్నాడు, అలానే ఉంటుంది రేపు ఇల్లది కూడా. నువ్వు ఇక్కడ విశ్రాంతి తీసుకొని మళ్ళీ నాకు విశ్రాంతి కావాలనడం ఎంతవరకు సబబు? అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవ్యం ఉంది అనేది ఆలోచించాలి. కాబట్టి ఈ విషయంలో మనం పొరపాటు కాకుండా జాగ్రత్తగా మనం లేఖన సారాంశాలను, దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ప్రణాళిక లోనికి వెళ్ళి మనం ఆలోచించగలుగుతేనే తప్ప దీనికి మనకు తగిన జవాబును పొందుకోలేము. దేవుని యొక్క ఆలోచనలోనికి వెళితేనే దేవుడు ఏం చెప్పబోతుండో ఒకసారి మనం చూడగలిగితే, చూడండి ఏం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల కిందట ఏమని ఉద్దేశించాడు అనేది మనం చూడగలిగితే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి చూడాలి ప్రియులారా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం నుంచి మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడండి. ప్రయాసపడి భారము మోసుకునుచున్న సమస్త జనులారా అన్నాడండి. ఒకరిని కాదు, ఇద్దరు కాదండి. ప్రయాసపడి భారం మోసుకునుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును అన్నాడండి. ఈ మాటను పట్టుకున్నారు. ప్రయాసపడి భారం మోసుకునుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును అన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న అంటే ఏ భారం మోసుకుంటున్నారు వీళ్ళు? కనిపిస్తున్న భారం కాదు ఇది.
కనిపించే భారం కాదు, అది కనిపించని భారం. పాప భారాన్ని మోసుకుంటున్న సమస్త మానవాళిని, నెమ్మది లేని బ్రతుకులు, పాప పంకిలమైపోయిన జీవితాలను, పాప భారముతో నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా ఆ భయంకరమైన భారాన్ని మోసుకొంచున్న ఆ పాపంలో ఉన్న సమస్త జనులను పిలుస్తూ, నా యొద్దకు రండి. ఆ విశ్రాంతి, ఆ పాప భారాన్ని తీసేసేది, ఆ పాప భారాన్ని తీసేసే అవకాశం అది నేను ఇవ్వగలుగుతాను. ఆ పాప భారాన్ని ఎవరి నుంచి కాదు తీసేసే అవకాశం అది నేను తీసేస్తాను. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను అన్నాడు. ఇక్కడ ఈ మాటతో సరిపెట్టుకున్నారు. ఎప్పుడైతే క్రీస్తు యేసులోనికి వచ్చేసామో అప్పుడే మాకు విశ్రాంతి దొరికింది అనే ఒక ఆలోచనలోనికి వెళ్ళిపోయారు. కానీ కింది వచనాలలో ఇంకా ఏముంది, ఏం మాట్లాడాడు, ఏం చెప్పాడు, అసలు ఎప్పుడు విశ్రాంతి అనేది ఆలోచించుకోకుండా అక్కడి వరకే ఆలోచించి అంతనే తీసుకున్నారండి. ప్రేమైన దేవుని వారలారా, చూడండి ఇప్పుడు ఏం చెప్తున్నాడో. నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నానని చెప్పిన యేసుక్రీస్తు ప్రభుల వారు 29వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అన్నాడండి. ఏం చెప్తున్నాడో తెలుసా? ఈడ చెప్పిన మాటకు మళ్ళీ కింద ఏం చెప్తున్నాడు? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. మీ మీద నా కాడి అనగా పని, కాడి అనగా పని. నా యొద్దకు వచ్చి నేర్చుకునుడి, మీ మీద నా కాడి ఎత్తుకొనుడి అని అంటే, ఒక పశువు మీద కాడి పెట్టబడిందంటే ఆ పశువు ఎప్పుడైతే కాడి మోపబడిందో ఆ పశువు పనిలోనికి వెళ్ళాలి. నేను పని పూర్తి చేసినంత వరకు మెడ మీద కాడి ఉందంటే పని పూర్తి చేయాలనే ఒక భావన ఆ పశువుకు అర్థమైపోతుంది. ఎప్పుడైతే యజమాని పశువు మెడ మీద కాడి పెట్టాడో ఇక నేను పనిలోనికి వెళ్ళాలి, కాడి దింపేంత వరకు పనిలో ఉండాలి. మీరు నా పనిలో ఉండాలి, నా ఆలోచనలో ఉండాలి, నా ఉద్దేశాలలో ఉండాలి. దేవుని యొక్క సంకల్పాన్ని మీరు తెలుసుకోవాలి. నా యొద్దకు వచ్చి నేర్చుకున్నాడు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక నా మీద లేదా మీ మీద నా కాడి ఎత్తుకున్నాడు అంటే నా పని మీరు చేయాలి, నా పనుల్లో మీరు ఉండాలి, తండ్రి ఆలోచనలో మీరు ఉండాలి, తండ్రి ఆశయాలలో మీ బ్రతుకులు ఉండాలి. ఈ తండ్రి ఆశయాలను, తండ్రి సంకల్పాన్ని, తండ్రి యొక్క ఇష్టాలను, తండ్రి యొక్క కోరికను, ఆయన యొక్క పనిని మీరు పూరించాలంటే నా యొద్దకు వచ్చి నేర్చుకోవాలి, పనిని నేర్చుకోవాలి. ఎలా పని చేయాలో, ఎలా కష్టపడాలో, ఎలా దేవుని కోసం మీరు బ్రతకాలో ఈ విషయాలు మీకు తెలియాలంటే నా యొద్దకు వచ్చి మీరు కాడి ఎత్తుకోవాలి. అంటే పనిలోనికి వెళ్ళాలి, మీరు దేవుని కోసం కష్టపడాలి, దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలను మీ బ్రతుకులో పండించగలగాలి. నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు ఎప్పుడు మీరు నా యొద్దకు వచ్చి దేవుని యొక్క సంకల్పాన్ని నేర్చుకొని దేవుని యొక్క పనిలోనికి వెళ్ళి దేవుని యొక్క పనిని, దేవుని యొక్క సంకల్పాన్ని పూర్తి చేసిన తర్వాత, పనిని పూర్తి చేసిన తర్వాత కష్టపడ్డ నీవు ఆ తర్వాత ఎక్కడ వెళ్తావు అంటే విశ్రాంతిలోనికి వెళ్ళిపోతావు. ఎందుకంటే పొద్దస్థానం కష్టపడ్డవాడు, పొద్దస్థానం కష్టం చేసినవాడిని మనం ఏమంటామంటే విశ్రాంతి తీసుకోవయ్యా. ఎందుకంటే పొద్దస్థానం నువ్వు కష్టపడ్డావు కాబట్టి నీకు ఖచ్చితంగా విశ్రాంతి అవసరం. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు. ఎలాగనగా నా కాడి సులువుగాను భారము తేలికగా ఉన్నది. లోకంలో ఉన్న భారం లాంటిది కాదండి దేవుని పని. ఆయన యొక్క పని చాలా సులువైనది. ఏదో ఎంత చక్కగా పువ్వు ఇడిపోతున్నట్లుగా దేవుడు ఎంత చక్కగా విషయాన్ని చూపిస్తున్నాడో మీరు ఆలోచించండి.
ఎప్పుడు విశ్రాంతి దొరుకుతుంది, ఎప్పుడు విశ్రాంతి ఇస్తానన్నాడు అనేది పై మాటని చూశారు. కానీ ఆ తర్వాత కింది వచనంలో ఏం మాట్లాడుతున్నాడు, పై వచనంలో ఏం మాట్లాడుతున్నాడు, కింది వచ్చిన భాగాల్లో ఏమున్నాయనేది చూడకుండా, నేను స్వాత్వికుడను దీన మనసు గలవాడను గనక నా మీద లేదా మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోవాలి. ఎన్నో విషయాలు, ఎన్నో సంగతులు, ఎన్నో ఉద్దేశాలు దేవుని యొక్క ప్రణాళిక నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఆలోచనలో మీరు పనిలోనికి వెళ్ళాలి. దేవుని యొక్క కష్టాన్ని మీ బ్రతుకులో పండించాలి. దేవుని కోసం కష్టపడాలి. దేవుని కోసం మీరు శ్రమ పడాలి. దేవుని యొక్క ఆశయాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని మీ బ్రతుకులో పండించిన నాడు, ఒకరోజు ఈ లోకాన్ని వదిలిపెట్టిన నాడు, అదే ఆ రోజు మీకు విశ్రాంతి. అప్పుడు మీకు విశ్రాంతి దొరుకుతుంది. ఈ భూమి మీద కాదు నాన్న విశ్రాంతి. ఈ భూమి మీద బ్రతుకులో కానే కాదు విశ్రాంతి. ఈ భూమి మీద పనిలో, ఈ భూమి మీద బ్రతుకులో పనిలో ఉండాలి. నీవు దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క సంకల్పంలో నీ బ్రతుకును ముందుకు నడిపించుకోవాలి తప్ప నీవు సుఖపడడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఈ లోకానికి అస్సలు నువ్వు ప్రవేశించలేదు. నీకు విశ్రాంతి అనేది దేవుని యొక్క పనిని నీ బ్రతుకులో పూర్తి చేసినాడు. దేవుని యొక్క సంకల్పాన్ని పూర్తి చేయగలిగిన నాడు నువ్వు లోకాన్ని వదిలిన మరుక్షణమే నీ బ్రతుకు విశ్రాంతిలోనికి వెళుతుంది. అంతవరకు నీకు విశ్రాంతి భూమి మీద లేదు. విశ్రాంతి అనేది ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాతనే మనిషికి విశ్రాంతి. పొద్దుస్నానం కష్టపడ్డవాడు రాత్రికి విశ్రాంతిలోనికి వెళ్తాడు. పొద్దుస్నానం కష్టపడ్డనోడు రాత్రికి విశ్రాంతిలోనికి వెళ్తాడు. పొద్దుస్నానం నిద్రపోతున్నాడు, రాత్రికి ఎక్కడిది ఇంకా నిద్ర? రాత్రంతా నిద్రపోతున్నాడు, మళ్ళీ పొద్దుగాల విశ్రాంతి ఎక్కడిది వానికి? నువ్వు ఎప్పుడు విశ్రాంతిలో ఉన్నావు, మళ్ళీ విశ్రాంతి ఏంటి? ఇంకా కష్టపడ్డవాడికి విశ్రాంతి అవసరం ఇక్కడ. కాబట్టి ఈ భూ బ్రతుకు అనేది దేవుని కోసము పనిచేసే బ్రతుకు, దేవుని కోసం కష్టపడే బ్రతుకు, కష్టం చేసే జీవితకాలాన్ని మనం కలిగి ఉన్నాం ఈరోజు. అంటే చావు పుట్టుకల మధ్య ఉన్న జీవితం అనేది దేవుని కోసం కష్టపడేది ఈ బ్రతుకు. దేవుడి కోసం పనిచేసే కాలంలో మనం ఉన్నాం. దేవుని కోసం శ్రమ పడడానికే ఈ భూకాలపు బ్రతుకు అనేది ఆలోచించాలి. అందుకే ఒక అద్భుతమైన మాటను మనం చూడగలిగితే ప్రియులరా, విశ్రాంతి ఎప్పుడనేది ఇంకా స్పష్టంగా చూపిస్తున్నాడో ఒకసారి మనం ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనం చూడగలిగితే, ఎప్పుడు మనకు విశ్రాంతి అంటే ఈ భూమి మీద విశ్రాంతి లేదండి. దేవుని కోసం కష్టపడుతూనే ఉండాలి. అది ఏ రోజు ఎంతవరకు అనేది లేదండి. ఈ భూమి మీద బ్రతుకులో ఒక ఉద్యోగం మనం చేస్తున్నాం అంటే, ఒక ఉద్యోగంలో రిటైర్మెంట్ అంటారు. ఒక పలానా టైంలో వాళ్ళకు ఏం చేస్తారు, ఇక మా కంపెనీ కోసం, మా యొక్క ఏమంటారండి, ఈ కంపెనీకి లేకుంటే దీనికి ఎన్నో మీరు సేవలు అందించారు. ప్రభుత్వపు ఉద్యోగులను మనం ఆలోచిస్తే రిటైర్మెంట్ అంటారు. అంటే విశ్రాంతిలోనికి వెళ్ళాలి. వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టపడ్డందుకు వాళ్ళకు ఏం చెప్తారంటే రిటైర్మెంట్ అని ఒక సడన్ ఏజ్లో వాళ్ళకు విశ్రాంతినిచ్చి పంపించేస్తారు. కానీ దేవుడి పనిలో, దేవుని యొక్క ఆలోచనలోనికి అడుగుపెట్టినవాడు, దేవుడిలోనికి వచ్చినవాని బ్రతుకులో ఎప్పుడు విశ్రాంతి అయ్యా అంటే, ఈ భూమి మీద తుది శ్వాస వరకు మనం దేవుని కోసం కష్టపడుతూనే ఉండాలండి. ఈ భూమి మీద కొంతకాలం విశ్రాంతిలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉందేమో ప్రభుత్వ ఉద్యోగాలకు, లేదంటే ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు, ఇదో మా కంపెనీకి, ఇదో ఈ గవర్నమెంట్కి ఎన్నో సేవలు చేశారు మీరు, కాబట్టి ఇంతకాలంలో మీకు విశ్రాంతి అనేది ఇస్తుందేమో. కానీ దేవుని పనిలో, ప్రభు పనిలో ఈ భూమి మీద బ్రతుకు కాలం ఉన్నంత వరకు దేవుని కోసం కష్టపడుతూనే ఉండాలి. తుది శ్వాస వరకు పని చేయాలి. అప్పుడు ఒక మహోన్నతమైన జీవితంలో నీకు ఆ మహోన్నతమైన బ్రతుకులో విశ్రాంతిని అనుగ్రహించబోతున్న దేవుడు. చూడండి ఎంత చక్కగా చెప్తుండో. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో మీరు చూడండి ప్రియులరా. ఎప్పుడు విశ్రాంతి అంటే దేవుని కోసం నీవు బ్రతుకులో ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నప్పటి నుంచి చనిపోయేంత వరకు దేవుని కోసం కష్టపడితే
ఒకరోజు నువ్వు శరీరం వదిలితే అప్పుడు నీ బ్రతుకు విశ్రాంతిలోనికి వెళుతుందని ఎంత చక్కగా చెప్పాడో ఒక్కసారి మీరు చూడండి. ప్రకటన గ్రంథము 14:13 వచనం. ప్రకటన 14:13 వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు అంటే ప్రభువునందు అంటే ప్రభువు కోసం కష్టపడినవాడు, ప్రభు కోసం పనిచేసినవాడు, ప్రభుత్వాల కోసం కాదు, ఈ లోకం కోసం కాదు, భార్య పిల్లల కోసం కాదు, తన కోసం బ్రతికినవాడు కాదు, ఈ లోకం కోసం బ్రతికినవాడు కాదు, ప్రభు కోసం బ్రతికినవాడు, ప్రభు పనిలో ఉన్నవాడు, దేవుని కోసం బ్రతికినవాడు. అలా ప్రభు కోసము బ్రతికి ప్రభువునందు మృత్యు నొందిన మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములను మాని అంటే తమ కష్టములను మాని, తమ పనులను మాని, తమ ప్రయాసములను మాని విశ్రాంతి పొందుదురు. ఇంకా కింద వచ్చాను, చదవండి అన్నమాట, కంటిన్యూ చేయండి. పొందుదురు. చదవండి, ఏముంది ఇక్కడ లేదు. నెక్స్ట్ ఏముంది చూడండి. ప్రకటన 13:14. అయ్యో తీసిలేరా? ఏముంది 13:14లో? చదవాలన్నా అక్కడ నుంచి కాదు, చదవాలి. ఇప్పటి నుంచి చదువుతున్నా చూడండి. మళ్ళీ 14:13 వచనంలో ఎప్పటి నుంచి అంటే, అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములను మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు ఉన్నాయి చూశారు, వారి పనులు ఉన్నాయి చూశారు, వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. బైబిల్ తీయరు ఎందుకు మీరు? అసలు చదువురాదా? ఏదో అలా గొర్రెల్లా కల కూర్చున్నారంటే అసలు బైబిల్ తీసి నోట్స్ ఏదైతే ఉందో, లేకుంటే బైబిల్ ఆ వచనం ఉందో తెరవాలి. మొక్కలు చూస్తారంటారు బాబు మీరు. ఎంత అద్భుతమైన మాటో మీకు ఏమర్థమైందో ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు అంటే ఈ బ్రతుకును వదిలిపెట్టిన తర్వాత, ఈ జీవితాన్ని వదిలిపెట్టిన తర్వాత తమ ప్రయాసములను మాని విశ్రాంతి పొందుదురు. ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమంటున్నాడు. ప్రభువునందు మృతులు ధన్యులు. ఎందుకంటే వారు తమ ప్రయాసములను మాని విశ్రాంతిలోనికి వెళ్ళిపోతాయి వాళ్ళ బ్రతుకులు. ఎందుకంటే ప్రభు కోసం కష్టపడిన వాళ్ళు, ప్రభు కోసం శ్రమపడిన వాళ్ళు, ప్రభు కోసం ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు, ప్రభు కోసం ఎన్నో సాహసోపేతమైన కార్యక్రమాలు వాళ్ళ బ్రతుకులో చేశారు. కాబట్టి శరీరం వదిలిన మరుక్షణమే వాళ్ళ ప్రయాసాలు మాని అయిపోయింది, వాళ్ళకు పని అయిపోయింది. అంటే కాడి అప్పుడు తీసివేయబడుతుంది. పని అయిపోయిందంటే ఎద్దు మెడ మీద ఏం తీయబడుతుంది? కాడి తీయబడుతుంది. పని అయిపోయిందంటే ఈ భూమి మీద ఈ బ్రతుకులో నీవు ఉండడానికి వీలు లేదు. నువ్వు ఉన్నావు అని అంటే పని ఉంది, ఇది మర్చిపోకూడదు. నీవు భూమి మీద ఉన్నావు, నీవు బ్రతుకుతున్నావు అంటే నీ బ్రతుకులో ఇంకా ఏం మిలిగిందో తెలుసా? పని ఉందన్న సంగతి మర్చిపోకూడదు. నీవేమనుకుంటున్నావు? నాకు విశ్రాంతి వచ్చేసింది, నేను కష్టపడవలసిన అవసరం లేదు, ఏదో చర్చికి 4 మాటలు వినడానికి వెళ్ళి ఏదో తోచిన కానకేసేస్తే అయిపోతుందన్న ఒక భావనలోనికి నీవు వెళ్ళిపోయావు తప్ప, ప్రియులరా, ఎప్పుడు విశ్రాంతి తెలుసా? నీ బ్రతుకు కాలం అంతా దేవుని కోసం కష్టపడి ఒకరోజు శరీరం వదిలితే ఆ తర్వాత నీ ప్రయాసములు మాని, అంటే నీ కష్టం, నీ పని అయిపోతుంది. అప్పుడు అంటే నీ శరీరం ఎప్పుడైతే వదులుతావో నీ పని అయిపోయిందని అర్థం. పని అయిపోయిందంటే నువ్వు శరీరం వదులుతావు అని అర్థం. పని అయిపోయింది, శరీరాన్ని వదిలావు. శరీరం వదిలేవంటే పని అయిపోయింది. చూసారా? బాగా ఆలోచించాలి. పని అయిపోయిందంటే నువ్వు ఈ లోకంలో ఉండవు, లోకంలో ఉన్నావంటే పని ఉంది. అప్పుడే పని అయిపోతే ఎద్దు మెడ మీద కాడి తీయబడుతుంది. అంటే అప్పుడు ఎద్దు అనుకుంటుంది, నా యజమాని పని పూర్తి అయిపోయింది, ఇప్పుడు నేను రెస్ట్లోనికి వెళ్ళాలి. చూసారా ఎంత చక్కగా ఉందో దేవుని మాటలు? ఇప్పుడు లేదు నాన్న మనకు.
ఈ జీవితకాలం అంతా దేవుని కోసం కష్టపడాలి, దేవుని కోసం పని చేయాలన్న సంగతి ఈరోజు క్రైస్తవ ప్రపంచం ఆలోచించలేకపోతుంది. దేవుడి కోసం పనిచేసే ఆలోచనలు లేనివారుగా మెలిగిపోయారండి. ఈరోజు ఎంతమంది అండి, ఒక్కొక్క చర్చిలో వందలాది వేలాది మంది వస్తారు. ఈ వేలాది మంది పనిలోనికి వెళ్ళిపోతే ఎంతమంది ఎన్ని ఆత్మలు రక్షించవచ్చు. దేవుని యొక్క పని ఎంత విస్తారంగా ఉంది ప్రేమన దేవుని వారలారా. దేవుని యొక్క పని ఎంత విస్తారమైనదిగా ఈరోజు ప్రపంచంలో కనబడుతుందో ఆలోచించండి. కోత విస్తారముగా ఉంది, పనివారు కొద్దిమందికి అర్థమైందండి వాక్యము. ఈ బ్రతుకు కాలంలో దేవుని కోసం కష్టపడితే ఒకరోజు శరీరం వదిలిన తర్వాత విశ్రాంతిలోనికి వెళ్ళిపోతాం. ఈ బ్రతుకులో మనం కష్టపడాలి, పని ఉంది బట్టి ప్రాణం ఉందంటే పని ఉంది అన్న సంగతితో బ్రతుకుతున్న వాళ్ళు కొద్దిమందే. కాబట్టి పనివారు అనేకులు కావాలి, ఎందుకంటే కోత చాలా విస్తారంగా ఉందండి. పని చేసేవాళ్ళు లేరు. ఏమంటుంది? పని చేయవలసిన అవసరం మాకు లేదు, ఎందుకంటే మేము నమ్మి ఎప్పుడైతే బాప్తిని తీసుకున్నవాడు రక్షింపబడును అని మాట తీసేసుకున్నారండి. నమ్మి బాప్తిని తీసుకున్నవాడు రక్షింపబడును, నమ్మినాం, మేము బాప్తిని తీసుకున్నాం, ఇంకా మేము రక్షణలోనికి వచ్చేసాం. ఇక్కడ ప్రభుల వారు కూడా ఏమన్నారు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి అన్నాడు. అయిపోయింది, అంతే తెలుసుకున్నారు తప్ప ఆ తర్వాత కింది వచనాలలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, అసలు దేవుని యొక్క అంతర్యం ఏంటి, ప్రభువారి యొక్క ఉద్దేశం ఏంటి, ఎప్పుడు మాకు విశ్రాంతి, ఎప్పుడు ఆ మహోన్నతమైన లోకాన్ని మేము అందుకుంటాం అనే ఆలోచన లేని ఆలోచనలతో బ్రతుకుతున్న ఈ క్రైస్తవ్యానికి ఎవరు బుద్ధి చెప్పాలి, ఎవరు ఆలోచింపజేయాలి? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. చూసారా, ఎందుకు ఆ మహోన్నతమైన లోకంలో విశ్రాంతిని పోగొట్టుకునే పరిస్థితుల్లో ఈరోజు మనుషుల బ్రతుకులు ఉండిపోయినాయి ప్రియులారా. ఇక్కడ విశ్రాంతి తీసుకోవడం ఏంటండి? అసలు ఒక పని మీద, ఒక మహత్తరమైన కార్యం మీద, ఒక మహోన్నతమైన సంకల్పం మీద ఈ భూమి మీదకి అడుగుపెట్టిన నీవు దేవుని యొక్క పనిలో ఉండాలి. దేవుని యొక్క పనిని పూర్తి చేసుకొని ఒకరోజు లోకాన్ని వదిలిపెట్టి దేవుడుండే మహోన్నతమైన లోకంలో విశ్రాంతి పొందుకోవడానికి, నిత్యత్వంలో నిత్య సుఖాలు పొందడానికి వెళ్ళిపోవాలి తప్ప ఈ భూమి మీద సుఖపడడానికి వచ్చినది కాదు నీ బ్రతుకు. ఈ భూమి మీద నీ బ్రతుకు సుఖపడడానికి కాదు నాన్న, కష్టపడడానికి నీకు బ్రతికి ఇవ్వబడ్డది. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఎంత చక్కటి మాట మాట్లాడతాడో ఒక్కసారి మీరు చూడండి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక అందరు తీయాలి, బైబిల్ అందరూ తీయాలండి దయచేసి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి అమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, శరీరధారై ఉన్న దినములలో, ఇక్కడ ఈ వచన భాగాన్ని అర్థం చేసుకోండి. శరీరధారై ఉన్న దినములలో అంటే శరీరాన్ని ధరించుకున్న దినాలు, అంటే ఈ శరీరాన్ని ధరించుకున్న దినాలు అంటే ఈ భూకాలపు బ్రతుకు అని అర్థం. శరీరధారై ఉన్న దినములలో, ఇప్పుడు మనం ఏ దినాలలో ఉన్నాము? శరీరధారై అయిన దినాలలో ఉన్నాం. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం? భూకాలపు బ్రతుకులో ఉన్నాం. శరీరాన్ని ధరించుకున్న కాలంలో ఉన్న వాళ్ళం, అంటే చావు పుట్టుకల మధ్య ఉన్న కాలము ఈ శరీర బ్రతుకు కాలం. చావు పుట్టుకల మధ్య ఉన్న కాలం ఏ కాలము? శరీర బ్రతుకు కాలము. ఈ శరీర బ్రతుకు కాలములో ఏం చేయాలని యేసుక్రీస్తు ప్రభుల వారు నేర్పుతున్నాడో ఒక్కసారి మీరు చూడండి ప్రియులారా. శరీరధారై ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన దేవుని కుమారుడుగా అంగీకరింపబడెను. చేయుటకు ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన ఎన్ని కష్టాలు ప్రేమన దేవుని వారిలో, ఎన్ని శ్రమలండి ఆయన భూకాలపు బ్రతుకులో. ఏమండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత కష్టపడ్డాడు ప్రేమన దేవుని వారిలో, ఎంతో కష్టపడ్డాడు. ఒక సిలువ యాగం ఒకటే కాదండి, సిలువ మోయడమే కాదండి, ఆయన
యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో మోసినదే శ్రమ, అక్కడిదే మనం చూస్తున్నాం. అదే కాదు, అంతకన్నా ముందు ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు, ఎన్ని సమస్యలు ఆయన బ్రతుకులు పొందుకున్నాడో తెలుసా? శరీరధారమైన దినాలలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన దేవదేవుని కుమారుడుగా అంగీకరింపబడ్డాడు. నెక్స్ట్ అంగీకరింపబడ్డాడు. తాను పొందిన, రాసుకోండి, శ్రమలు అంటే కష్టాలు. తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. ఎన్ని శ్రమలండి, ఎన్ని శ్రమలు ప్రేమైన దేవుని వారు, ఎన్ని కష్టాలు పొందుకున్నాడండి యేసుక్రీస్తు ప్రభువారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? ఇప్పుడు చూడండి 17:4 వచనం, యోహాను సువార్త 17:4 వచనంలో, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని. చూసారా, ప్రతి మనిషి భూమి మీదకి ఒక పని మీద వచ్చాడన్న సంగతి మర్చిపోవద్దు నాన్న. ఎవరు మీరు ఆలోచించండి. ప్రతి ఒక్కరూ ఒక పని మీద వచ్చారు. ఏదో పనుల మీద మనం రాలేదు, ఏదో ఉద్దేశాల మీద మీరు రాలేదు నాన్న. పాప భారంలో చిక్కుకుపోయిన, పాప పంకిలం అయిపోయిన మన జీవితాలను యేసుక్రీస్తులోనికి వచ్చి ఏం చేసుకున్నాం? మన జీవితాలను పునీతం చేసుకున్నాం. యేసుక్రీస్తు ద్వారా మన జీవితాలను పవిత్రపరచుకున్నాం, పరిశుద్ధపరచుకున్నాం. యేసుక్రీస్తులోనికి వచ్చి అక్కడి నుంచి నీ బ్రతికి ఏం కావాలో తెలుసా? దేవుని కోసం ఉపయోగపడాలి, దేవుని కోసం కష్టపడడానికే, దేవుని కోసం పని చేయడానికే మనకు ఈ బ్రతుకునిచ్చాడు దేవుడు. పునీతమైపోయిన నీ బ్రతుకు దేవుని కోసం ఉపయోగపడాలని దేవుడు ఏరికోరి ఈ భూమి మీదకి పంపించాడు. దేవుడు నిన్ను, నువ్వు ఏదో పనిలో ఏదో ఉద్దేశాలలో ఉండాలన్నది కాదు. నీ భూ బ్రతుకులో, నీ భూకాల జీవితంలో నీ కోసం, నీ పోషణ కోసం కష్టపడు. కొంతవరకు నీ పొట్ట, నీ బట్ట, నీ భార్య పిల్లల కోసం కష్టపడు. కానీ నా పనిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అజాగ్రత్తగా ఉండొద్దు. నీ కోసం కష్టపడు, నీ యొక్క పోషణ కోసం కష్టపడు. కానీ నీ బ్రతుకు కాలం అంతా, నీ జీవిత కాలం అంతా నా కోసం పని చేయాలి. నీకు ఇవ్వబడిన కాలమే నా కోసం బ్రతకాలన్నదే. నీ కాలం ఉంది, లేదా నీ కాలం పొడిగించబడ్డది. నువ్వు ఈరోజు బ్రతుకుతున్నావు, ఈరోజు నువ్వు ఈ జీవితంలో నువ్వు ఉన్నావంటే పని ఉంది కాబట్టే ప్రాణం ఉందన్న సంగతి మర్చిపోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోయామంటే ప్రియులరా, దారుణమైన స్థితిలోనికి మన జీవితాలు వెళ్ళిపోతాయనేది మర్చిపోకండి ప్రియులరా. ఎంత అద్భుతమైన మాట తెలుసా? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని. ప్రతి మనిషికి చేయడానికి ఒక పని మీద వచ్చామండి. మనం పని చేయడానికి వచ్చిన వారం. మన పనుల్లో, మన బాధ్యతల్లో వెళ్ళిపోవడానికి కాదండి. కేవలం వినే వరకే ప్రయత్నం చేసుకోకండి ప్రియులారా. వినే వరకే ఇది అలవాటు చేసుకునే ప్రయత్నంలోనికి వెళ్ళొద్దు. మీరు జాగ్రత్తగా విన్న మాటలు ఒకరోజా, అది ఏ రోజా, వారంలో 2 రోజుల, వారంలో ఒకసారి అన్నది తర్వాత విషయం. ఎప్పుడైతే మీరు వాక్యం విన్నారో, విన్న వాక్యం మన బ్రతుకుల్లో ఇమిడిపోవాలి. మన బ్రతుకుల్లో, మన యొక్క అవయభాగాలలో ఇమిడిపోవాలి. ఆ సారాన్ని మనం తాగేసేయాలి. ఆ సబ్జెక్ట్ యొక్క సారాంశాన్ని మనం గ్రహించుకునగలిగి దాని ప్రకారంగా బ్రతకగలిగినప్పుడే మన జీవితాలకు పరమార్థం ఉంది, మన యొక్క జీవితాలకు అర్థం ఉంటుంది. ప్రేమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట ఏంటో తెలుసా? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద బ్రతుకు కాలంలో నిన్ను మహిమపరిచితిని, నీకోసం కష్టపడితిని, సంపూర్ణంగా నెరవేర్చాను. నాకు అప్పచెప్పిన పనులను పూర్తి చేశాను. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండినో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుకో. తీసుకో, ఇంకా నన్ను తీసేసుకోండి తండ్రి. పని పూర్తి అయిపోయింది అంటే భూమి మీద ఉండడానికి వీలు లేదు. భూమి మీద ఉన్నావు అంటే పని ఉంది. ప్రభు అంటున్నాడు, పని అయిపోయింది తండ్రి, ఇంకేం చేయాలి? ఇప్పుడు నన్ను తీసేసుకోండి తండ్రి. ఇంక పని అయిపోయింది నాయన. నాకు ఇచ్చిన గడువులో నేను పని పూర్తి చేశాను. 33.5 సంవత్సరాలలో నీ పని పూర్తి చేశాను. ఇక ఆ మహోన్నతమైన లోకంలోనికి నన్ను ఆహ్వానించండి అని దేవుని పిలుపు కోసం ఎదురు చూశాడండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో సమస్తమైంది అని ఏం చేశాడు? తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. వింటున్నారా? సమస్తమైంది అని చెప్పి తండ్రికి ఆత్మను ఏం చేశాడు? అప్పగించాడు సిలువలో. ఎంత అద్భుతమైన ఆలోచన. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా,
ఆలోచించండి. దేవుని యొక్క ఆలోచనలను మనం ఆలోచించగలిగితే ప్రియులరా, ఈరోజు ఈ భూమి మీద బ్రతుకులో మనకు విశ్రాంతి లేదు ప్రియులరా. ఈ భూకాలంలో దేవుని కోసం పని చేయాలి, దేవుని కోసం కష్టపడాలి, దేవుని కోసం ఎన్నో కార్యక్రమాలు మన బ్రతుకులో చేయగలగాలి. అంతెందుకండి, పరలోకపు తండ్రి కూడా ఏం చేశాడో తెలుసా? ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనంలో మీరు చూడగలిగితే దేవుడు కూడా ఏం చేశాడో చూడండి. ఆదికాండం తీయండి, త్వరగా తీయండి. ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించను. అంటే పని చేసిన తర్వాత, పని సంపూర్తి అయిన తర్వాత, పని పూర్తయిన తర్వాత ఆ పని నుంచి తప్పుకున్నాడు. అంటే పని అయిపోయినంత వరకు ఆయన ఆ పని నుంచి పక్కకి వెళ్ళలేదు. చూసారా? పని సంపూర్తి చేయబడలే తప్ప పని సంపూర్తి కాకుండా నాకు విశ్రాంతి అంటే ఎలా చెప్పండి? దేవుడు కూడా 7 రోజులు మనకు కావలసిన సమస్త సముదాయాలను సమకూర్చిన తర్వాతనే ఆ పని నుంచి తప్పుకున్నాడు. దేవుడికి విశ్రాంతి ఎక్కడిది చెప్పండి? ఆ మహోన్నతమైన శక్తి. తప్పుకున్నాడు, విశ్రమించను అని ఉంది అంతే. అంటే ఆ పని నుంచి తప్పుకున్నాడు. అంటే పని పూర్తి చేసిన తర్వాతనే ఆ పని నుంచి ఆయన తప్పుకున్నాడు. అంటే నీ బ్రతుకు కాలంలో ఆ పని పూర్తి చేసే నీవు ఈ లోకాన్ని వదిలిపెట్టాలి. చూడండి, అద్భుతమైన మాట. ఎబ్రీలకు రాసిన పత్రిక 4:10 వచనంలో చూడండి. ఇక్కడే ఉందాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, ఎబ్రీలకు రాసిన పత్రిక 4:10 వచనంలో కూడా ఏం మాట్లాడుతున్నారో చూడగలిగితే ప్రియులారా, ఎబ్రీలకు రాసిన పత్రిక 4:10 వచనం. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం, అంతే కదండి, సంపూర్తి చేసిన తర్వాతనే 7 దినములో మనుషులకు కావాల్సిన అన్నీ సంపూర్తి చేసి 6 రోజులు మనుషులకు ఏవైతే కావాలనో 6 రోజుల లెక్క కష్టాన్ని పంచి ఇచ్చి 7వ దినపు లోపు సంపూర్తి చేసి విశ్రమించాడు. బాగా చూడండి ఆ మాటను. కన్న తండ్రి అయిన దేవుడు అంతటి వాడే పనులను పూర్తి చేసి విశ్రమించినప్పుడు నువ్వు పని చేయకూడనే విశ్రాంతిలోనికి వెళ్ళిపోతానడం ఎంతవరకు ఇది సబబు? ఎబ్రీ పత్రిక 4:10 అమ్మ. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించినవాడు అండర్లైన్ చేసుకోవాలి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించినవాడు కూడా ఏం చేయాలంట? తన విశ్రాంతిలో ప్రవేశించాలనుకున్నవాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించాలి. ఎంత చక్కటి మాట ఉంది చూడండి. విశ్రాంతిలోనికి నువ్వు వెళ్ళాలంటే తన బ్రతుకులో, తన జీవితంలో దేవుడు అప్పచెప్పిన బాధ్యతలను పూర్తి చేసుకుంటున్నావా లేదా అన్నది చూసుకోవాలి. ఇది మనం ఆలోచించవలసింది. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. తనకు అప్పచెప్పిన కార్యములను ముగించి విశ్రమించాలి. కార్యాలు ముగించకముందు నేను విశ్రాంతిలోనికి వెళ్తా అంటే ఎలా చెప్పండి? పని చూస్తే పోలేడు. ఏం చేసావు దేవుడి కోసం? ఏ కార్యక్రమాలు చేసావు? నీకు అప్పచెప్పిన బాధ్యతలు ఏంటో తెలుసా? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి, మార్కు 16:15 వచనంలో, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ఏం చేయమన్నాడు? సువార్తను ప్రకటించండి అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన అద్భుతమైన ఆజ్ఞ మనకు బాధ్యత మోపబడ్డది. మన మీద, మన బ్రతుకులో మోపబడిన బాధ్యత, దేవుడు మన మీద మోపబడిన బాధ్యతలు ఇవి. అయ్యా, నాకు సువార్త ప్రకటించడానికి రాదు, నాకు స్తోమత లేదు. కేవలం సువార్త ప్రకటిస్తేనే పని అనేది కాదండి. ఎన్నో పనులున్నాయి, ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, ఎన్నో చేయదగిన పనులున్నాయి. నిన్ను వాడుకునడానికి సమర్థుడు దేవుడు నిన్ను ఏ రూపకంగానైనా వాడుకునే సమర్థుడైన. కేవలం వాక్యం ప్రకటించడమే పని అని నేను చెప్పట్లేదు కదా. వాక్యం ప్రకటించడమే అంటే నాకు వాక్యం ప్రకటించడానికి ఆ స్తోమత లేదు, నాకు ఆ తెలివి లేదు అనే నీ ఆలోచనలు ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను ఎలా వాడుకోవాలో ఆయనకు అన్నీ తెలుసు. అటువంటి సమర్థుడు. కాబట్టి ఆ దేవుడు నిన్ను ఏ రూపకంగానైనా వాడుకున్నప్పుడు నువ్వు ఆయనకు అనుకూలంగా నీ బ్రతుకును నిలబెట్టుకోవాలి. నీ కష్టమా, నీ ఆనందమా, నీ సంతోషమా,
ఏదో రూపకంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆయనకు అర్హమైన పాత్రగా నువ్వు నిలబడగలగాలి. తండ్రి నేనున్నాను, ఏ పని కోసం నన్ను వాడుకుంటావు, ఏ విధంగా నన్ను ఉపయోగించుకుంటావు, ఏ విధంగా నేను ఉపయోగపడాలి, ఏ విధంగా నేను సహాయపడాలి నీ కార్యక్రమాల కోసం అని నీవు ఆ మనసు కలిగి ఉండు. నిన్ను వాడుకున్నటకు సమర్థుడు ఆయన. సువార్త ప్రకటించడానికి నీకు రాకపోవచ్చు, కానీ ఏ రూపకంగానైనా నేను వాడుకుంటాడు. ఒక కార్పెట్లు వేయడమే ఒక పని. ఎన్నో ఉన్నాయండి కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ప్రియమైన దేవుని వల్ల. సంఘంలో మనమంతా అవయభాగాలండి, అవయభాగాలు. ఇదో ఈ చేయకున్న పని ఈ చేయకుండదు, ఈ చేయకున్న పని దీనికి ఉండదు. ఇదో ఇది చేసే పని ఇది చేయదు. కుడి చేయి చేసే పని ఎడమ చేయి చేయగలుగుతుందా? దీనికి ఉన్నంత స్తోమత కుడి చేయకుంటూ ఎడమ చేయకుంటుందా? దీని పని దీందే, దీని పని దీందే. నోటి పని నోటిదే, ముక్కు పని ముక్కుదే. ముక్కు చేసేది నోరు చేయదు, నోరు చేసేది ముక్కు చేయదు. కాళ్ళకున్న పని కాళ్ళకే. బాడీలో ఉన్న అవయవాలు ఆయా పనులు కలిగి ఉన్నప్పుడు సంఘంలో కూడా మనం అంతా క్రీస్తుకు అవయభాగాలము. ఒక్కొక్కరం ఒక్కొక్క పనిలో ఉండిపోవాలి. అందరం అన్ని పనులు చేయలేం. ఒక్కొక్కరికి ఒక పనులు మనం చేసుకునే స్థితిలోనికి మనం వెళ్ళగలగాలి తప్ప నేను ఏం చేయలేను, నా వల్ల కాదు అనుకుంటే ఎలా చెప్పండి? మీ పోషణ కోసం, మీ బ్రతుకు కోసం మీరు కష్టపడట్లేదు, చేసుకోవట్లేదు, నిలబడట్లేదు, నిలబెట్టుకోవట్లేదు, సంసారాలను కుటుంబాలను కట్టుకోవట్లేదు. చూసారా, దేవుడు మనకు బాధ్యతనిచ్చాడండి. ఆ బాధ్యతలు ముగించుకుంటేనే తప్ప మనం విశ్రాంతిలోనికి వెళ్ళమన్న సంగతి మర్చిపోకండి ప్రియమైన దేవుని వర్లారా. అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఎప్పుడు ఈ బాధ్యతలు మోపబడ్డాయి తెలుసా మనకు? ఎప్పుడు మన మీద బాధ్యతలు మోపబడ్డాయి తెలుసా? ఎప్పుడైతే నమ్మి యేసుక్రీస్తులోనికి అడుగు పెట్టావో ఆ రోజే నీ మీద బాధ్యతలు మోపబడ్డాయి. కానీ ఇంకా నా మీద ఏ బాధ్యత లేదు అని నువ్వు అనుకున్నావు. నీ మీద ఎప్పుడు బాధ్యతలు మోపబడ్డావో తెలుసా? ఎప్పుడైతే నమ్మి బాప్తిని తీసుకొని క్రీస్తులోనికి అడుగు పెట్టావో ఆ రోజే నీ మీద బాధ్యతలు మోపబడ్డాయి. ఆ రోజే ఎన్నో పనుల్లో, ఎన్నో కార్యక్రమాలలో నీ బ్రతుకు ముందుకు నడవాలని దేవుడు కోరుకున్నవాడు, కలలు కన్నవాడు, కళ్ళు కంటున్నవాడు. ఆ పనిలో నువ్వు ఉండి నేనుండే మహోన్నతమైన లోకంలో ఆ విశ్రాంతిలో నువ్వు పని చేయాలని ఆయన కష్టపడి విశ్రాంతిలోనికి రావాలని. ఈ భూమి మీద నువ్వు కష్టపడితేనే విశ్రాంతిలోనికి, కష్టపడకపోతే విశ్రాంతి లేదు నాయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:16 వచనంలో అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడు చూడండి ప్రియులారా. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్న బాధ్యత మన మీద మోపబడ్డది కదా. ఇక్కడ అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:16 వచనంలో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం అండి. ఏమని ఉంది చూడండి, గట్టిగా చదవండి. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. ఎందుకు నేను అతిశయపడకూడదు? సువార్తను ప్రకటిస్తున్నానని ఎందుకు అతిశయపడకూడదు? ఎందుకు గర్వపడకూడదు? ఎందుకు నేను సంతోషపడకూడదు? నేను గర్వపడకూడదు? సువార్త ప్రకటిస్తున్నందుకు నేను ఎందుకు గర్వపడకూడదు అంటే, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద, నీ మీద మోపబడి ఉన్నది. అర్థమైందా మీకు? సువార్తను ప్రకటించవలసిన భారము మన మీద మోపబడి ఉన్నదంట. మోపబడిన భారాన్ని మనం చేస్తున్నాం తప్ప కొత్తగా ఏమీ చేయట్లేదు. ఆ భారం ఎప్పుడు మోపబడ్డది? బాప్తిజం తీసుకున్నప్పుడే నీ మీద, నా మీద సువార్తను ప్రకటించవలసిన భారము మోపబడి ఉన్నది. ఆలోచించండి. ఇక్కడ మాకు చదువు రాదు, మేము ఏం చేయాలి అని అంటే కుదరదు నాన్న. అందరూ పని చేయాలి. చదువు లేదని కుటుంబాన్ని పోషించుకోవట్లేదా? చదువు రావట్లేదని కుటుంబాన్ని ఇడిచిపెట్టావా? సంసారం చేసుకోవట్లేదా? అన్నీ చేసుకుంటున్నావు. మరి దేవుని పనిలో కూడా ఈరోజు సంఘంలో, సంఘమైన క్రీస్తుకు మనం అవయభాగాలైనప్పుడు, ఒక్కొక్క అవయవం ఒక్కొక్క పని కలిగినప్పుడు మీరెందుకు పనుల్లో మీరు ఉండకూడదు? మనమంతా క్రీస్తు అనే శరీరానికి అవయవాలం. మీకు అర్థమవుతుందో లేదు? క్రీస్తు అనే సంఘానికి, శరీరానికి అవయవాలం అండి. నేను ఒక కుడి చేయనైతే నువ్వు ఒక ఎడమ చేయి అంటే దీనికి ఉన్న పవరు దీనికి ఉండదు. కానీ దీనితో పోల్చుకోవడానికి ఇది అవసరం లేదు, పోటీ పడద్దు. దీని పని దీందే, దీని పని దీందే. చూసారా? కన్నును ముక్కుతో పోల్చకూడదు.
చెవులను ముక్కుతో పోల్చవద్దు. దీనికున్న పని వేరే, దీనికున్న పని వేరే. ఇది లేకపోయినా రెండు ప్రమాదమే. ఇది పని చేయాలి, ఇది పని చేయాలి. దీనికున్న పని ఇది, దీనికున్న పని ఇది. కన్నుకున్న పని కన్ను చేస్తుంది. నోరు పని నోరే, కానీ నోరు పన్ను ముక్కు చేయలేదు. మనమంతా అవయవాలం అండి. ఆ సంగతి మర్చిపోకూడదు మనం. అది మర్చిపోయే ఈరోజు నాకేం తెలియదు, నాకేం రాదు, నాకేం చేయలేను అది అనకూడదు. పని చేస్తేనే పరలోకం, పని చేస్తేనే విశ్రాంతి. పని చేసిన మరుక్షణమే మనం ఈ లోకాన్ని వదిలిపెట్టాలి. పని చేయడానికి ఈ లోకంలో మనం శరీరంలో ఉన్నాం. పని ఉంది కాబట్టి ఆకారంలో ఉన్నాం. పని లేదంటే నేను ఉండడానికి వీల్లేదు. నేను ఎప్పుడు తీసేసుకోవాలి దేవుడు. కానీ అవకాశం ఇచ్చాడు, ఇంకా నీవు పనిలోనికి రావట్లేదు. ఎంత చక్కటి మాట చూడండి. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. ఎందుకు లేదంటే సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. చూసారా, సువార్త ప్రకటించకపోతే, సువార్త పనిలో లేకపోతే విశ్రాంతిలోనికి నా బ్రతుకు వెళ్ళదు. నేను దేవుడి పనిలో, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క బాధ్యతలో, నా మీద మోపబడిన బాధ్యతలో నేను ఉండకపోతే రేపు నిత్య శిక్షలో నా బ్రతుకు వెళ్ళబోతుంది. నా బ్రతుకు విశ్రాంతిలోనికి వెళ్ళదు అన్న సంగతితో ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు చూడండి ఇప్పుడు అపొస్తలుడైన పౌలు. నా బ్రతుకు మహోన్నతమైన జీవితానికి వెళ్ళాలంటే సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. ఎందుకంటే సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఎక్కడ? నిత్య శిక్షలో. విశ్రాంతి దొరకదు సువార్త ప్రకటించకపోతే. ఇక్కడ నేను కష్టపడకపోతే అక్కడ నేను సుఖపడను, విశ్రాంతిలోనికి వెళ్ళను, నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతాను అని చెబుతూ ఒక అద్భుతమైన మాట ఫిలిప్పీలకు రాస్తున్నాడు చూడండి. 1:24 ఏమంటుండో ఈ మాటను మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:24 అయినను నేను శరీరమందు నిలిచియుండుట. చూసారా, నేను శరీరమందు నిలిచియుండుట, నేను శరీరంలో ఉండుట, మీరు శరీరంలో ఉండుట. ఎందుకు? ఈనాలి భుజేంద్రమా, నీవు శరీరంలో ఉండుట, నేను శరీరంలో ఉండుట. ఎందుకొరకు శరీరంలో ఉండాలి? ఎందుకొరకు ఉన్నాం మనం అంతా? చెప్పండి ఏమమ్మా. నీవు నేను మనం అంతా శరీరంలో ఎందుకున్నాము చెప్తున్నాడు చూడండి పౌలు. నువ్వు శరీరంలో నిలిచి ఉన్నామంటే మిమ్ములను బట్టి నాకు శరీరం అవసరమైంది, మిమ్ములను బట్టి నాకు శరీరం అవసరమైంది. అంటే మీకు దేవుని యొక్క సంకల్పం అంతా చెప్పేసే వరకు, దేవుని యొక్క సంకల్పం అంతా నేను దాచకుండా చెప్పేసేంత వరకు నేను శరీరంలో ఉంటాను. దేవుని యొక్క సంగతులు, దేవుని యొక్క బాధ్యతలు పూర్తయినాయంటే నేను శరీరంలో ఉండడానికి వీలు లేదు. నేను శరీరంలో నిలిచి ఉన్నానంటే మీకు సువార్తను ఇంకా తెలియజేయవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను శరీరంలో ఉన్నాను. లేదంటే ఈ శరీరంలో ఉండడానికి వీలు లేదు. మీరు కూడా అంతే ఆలోచించుకోండి. మీ మీద బాధ్యతలు ఉన్నాయి కాబట్టి మీరు శరీరంలో ఉన్నారు. ఆ బాధ్యతలు మీరు కూడా పూర్తి చేసుకుంటేనే మీకు విశ్రాంతిలోనికి వెళుతారు. లేదంటే విశ్రాంతి దొరకదు. ఇక్కడ విశ్రాంతి తీసుకున్నవాడు అక్కడ విశ్రాంతిలోనికి వెళ్ళాడు. ఇక్కడ విశ్రాంతి అని దేవుని కోసం పని చేయకుండా నీ కోసం నీవు కష్టపడితే భయంకరమైన చీకటిలోనికి నీ బ్రతుకు వెళ్ళిపోతుంది. ఆలోచించండి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క ఆలోచనలో మన బ్రతుకులను మనం చూసుకునగలిగితే లాస్ట్కి ఒక మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, మన జీవిత కాలంలో దేవుని కోసం ఎంతవరకు కష్టపడాలో తెలుసా? ఎంతవరకు మనం పని చేయాలి, ఎంతవరకు దేవుని యొక్క ఆలోచనలతో మన బ్రతుకులను ముందుకు నడిపించుకోవాలనే మాటను మనం చూడగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:3 అండి. చదవమ్మా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, నువ్వు పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం తీసి పెట్టుకో. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఇప్పుడు మీరందరూ చూడండి, ముగించేస్తాను. ఫిలిప్పీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి నేను చదువుతున్నానండి. కలిసి ఉంటాయి, 3-6 కలిసి ఉంటాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి. సువార్త విషయంలో, సువార్త అంటే ఏంటండి? కష్టంతో కూడుకున్న పని. ఊరు, వాడ, పల్లె, పట్టణం, దేశాలు, నగరాలు దాటుకుంటూ ప్రకటించుకుంటూ వెళ్ళిపోతే ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో శ్రమలు, ఎంతోమంది నుంచి ఎన్నో ఎదురు దెబ్బలండి.
మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారైనట చూచి మీలో ఈ సత్క్రియ అంటే దేవుని వాక్యము, దేవుని మాటలు ఆరంభించినవాడు, దేవుని మాటలు ప్రకటించేవాడు, ఆరంభించినవాడు, ఈ మాటలు ప్రకటించేవాడంట యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. అంటే ఈ మాటలు, ఈ దేవుని కోసం పనిచేసే బాధ్యతలు ఉన్నాయి. చూశారు, ఎంతవరకు పని చేయాలంట తెలుసా? యేసుక్రీస్తు దినం వరకు మనం పని చేయాలంట. యేసుక్రీస్తు దినం వరకు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదండి. యేసుక్రీస్తు రాకడ ఎప్పుడు వస్తారో తెలియదు, కానీ మన యొక్క బ్రతుకు కాలం వరకు, మనం చివరి ఊపిరి వరకు దేవుని కోసం పని చేయాలన్నదే ఇక్కడ ఉన్న ఉద్దేశం. చూశారా, ఎప్పటి వరకు కష్టపడాలంటే రిటైర్మెంట్ లేదు దేవుడి పనిలో. ప్రభుత్వ పనిలో రిటైర్మెంట్ ఉంది, కానీ ప్రభు పనిలో రిటైర్మెంట్ అనేది లేదు. కడ ఊపిరి వరకు ప్రాణం పోయేంత వరకు, కంట్లో ప్రాణం ఉన్నంత వరకు దేవుని కోసం ఏదో చేస్తూనే ఉండాలి. చివరి దిశలో కాళ్ళు చేతులు లేవలేని పరిస్థితులు ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. అనేక ఆత్మల కోసం భారం కలిగి ప్రార్థించాలి. ఆ టైంలో కూడా ఎంత చక్కటి మాట ఉందో చూడండి. ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి చూడండి ప్రియులారా, ఎంత బాగుంటుందో మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనకు రెస్ట్ లేదు ప్రభు పనిలో. అలా మీరు నిలబడగలిగితే ఒక మహోన్నతమైన లోకంలో విశ్రాంతిలోనికి మన జీవితాలు వెళ్తాయండి. యుగయుగాలు ఉండే మహోన్నతమైన జీవితంలో యుగయుగాలు విశ్రాంతి అండి. ఏమండి ప్రియులరా, ఈ లోకంలో మనం పొద్దుస్థానం కష్టపడతాం, రోజు పనిలోనికి వెళ్ళాలండి. ఈ లోకంలో ఎప్పుడు విశ్రాంతి ఏముంటుందండి? ఈరోజు ఒక కూలిగా నువ్వు పని చేస్తే పొద్దున పోతున్నావు, రాత్రికి వచ్చి నిలబడుతున్నావు, మళ్ళీ పొద్దున్నే ఉరకాలి. కానీ ఈ బ్రతుకుల దేవుని కోసం కష్టపడితే ఒక 60 సంవత్సరాలు దేవుని కోసం కష్టపడు. నీకు ఇచ్చిన ఆయుష్కాలం 60 అనుకుందాం, నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఒక 40 అనుకుందాం. ఒక 40 సంవత్సరాల వరకు కష్టపడి దేవుని కోసం ఎన్ని కాలాలు తెలుసా దేవుని దగ్గర సంతోషపడేది? యుగయుగాలు ఆనందకరమైన సుఖ సంతోషాలతో కూడుకున్న మహోన్నతమైన జీవితంలో యుగయుగాలు ఆనందపడే జీవితం అండి. ఒక 40 సంవత్సరాలు కష్టపడేందుకు యుగయుగాలు మనం సుఖపడవలసిన భాగ్యాన్ని పొందుకుంటాం, విశ్రాంతిలోనికి వెళ్ళిపోతాం. 40 సంవత్సరాలు దేవుని కోసం కష్టపడితే, 40 సంవత్సరాలు నీ కోసం కష్టపడ్డావు, 40 సంవత్సరాలు దేవుని కోసం కష్టపడినందుకు ఎన్ని రోజులు కష్టాలలోనికి నీ బ్రతికెళ్ళిపోతుందో తెలుసా? యుగయుగాలు కష్టంలోనికి వెళ్ళిపోతుందండి. దేవుని కోసం బ్రతకకుండా నీ కోసం నీ బ్రతికి ఈ లోకంలో 40 సంవత్సరాలు సుఖ సంతోషాలతో, ఆనందంతో, సంతోషాలతో తిరుగుకుంటూ 40 సంవత్సరాలు ఉన్నందుకు నీకు వేసే శిక్ష ఎన్ని సంవత్సరాలు తెలుసా? యుగయుగాలు నిత్య శిక్షలో విశ్రాంతి లేకుండా అల్లాడిపోతూ ఉండాలి, యుగయుగాలు కాలిపోతూ ఉండాలి నీ బ్రతుకు. చూసారా, 40 సంవత్సరాలు సుఖపడ్డందుకు, 40 సంవత్సరాలు విశ్రాంతి అని కూర్చున్నందుకు ఎన్ని సంవత్సరాలు కాలబోతుందో తెలుసా? ఒక 40 లక్షల సంవత్సరాలు కాదు, ఒక 4 కోట్ల సంవత్సరాలు కాదండి, యుగయుగాలు నిత్య శిక్షలో కాలుతూ ఉండాలి. ఎంత భయంకరం చూడండి, ఎంత అన్యాయం చూడండి. 40 సంవత్సరాలు ఇక్కడ కష్టపడనందుకు, ఇక్కడ సుఖపడ్డందుకు, 40 సంవత్సరాలు సుఖపడ్డందుకు ఏంటి తండ్రి యుగయుగాలు కాల్చుతావా? యుగయుగాలు శిక్షలోనికి వెళ్ళాలా? తప్పదు. నీవెందుకు పంపాను భూమి మీదకి? నా పనిలో ఉండాలని పంపాను. కానీ నీవేం చేసావు? నీ పనిలో, నీ ఆలోచనలో, నీ ఆనందంలో, సంతోషంలో 40 సంవత్సరాల జీవితకాలాన్ని అంత పాడు చేసావు, వ్యర్థం చేసావు. యుగయుగాలు యాతన పడక తప్పదు. ఆలోచించు. 40 సంవత్సరాలు కష్టపడితివా? యుగయుగాలు ఆనందం. 40 సంవత్సరాలు సుఖపడితివా? యుగయుగాలు నిత్య శిక్ష. ఏది కావాలి ఆలోచించు. ఏది కావాలి చెప్పండి అమ్మా, ఏది కావాలి మనకు? 40 సంవత్సరాలు కష్టపడి యుగయుగాలు ఉండే ఆ మహోన్నతమైన నిత్య విశ్రాంతిలోనికి వెళదామా? 40 సంవత్సరాలు సుఖపడి నిత్య శిక్షలోనికి, యుగయుగాలు ఉండే ఆ భయంకరమైన చీకటిలోనికి, నరకంలోనికి వెళదామా? ఆలోచించండి. ఏది కావాలి మనకు చెప్పండి. దేవుని కోసం కష్టపడి ఆ మహాబ్రతుకును సాధించుకుందామంటారా? దేవుని కోసం పని చేయకుండా మన పనిలో, మన ఆలోచనలో ఉండి ఇక్కడ సుఖపడి తినుకుంటూ, తాగుకుంటూ, తందనలు ఆడుకుంటూ నిత్య శిక్షలో యుగయుగాలు యాతన పడడానికి వెళ్దామా? నిర్ణయం ఆలోచించండి ఒకసారి. లాస్ట్ మాట చెప్పి ముగిస్తాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు చూడండి. క్రీస్తు ప్రభువారండి శరీరమందు శ్రమపడ్డాడు కాబట్టి, శరీర కాలంలో కష్టపడ్డాడు కాబట్టి మనం కూడా ఈ శరీర కాలంలో కష్టపడి మనం కూడా అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి అని చెప్పి, శరీర విషయంలో శ్రమపడినవాడు
చూసారా, కొన్ని సంవత్సరాలు శ్రమ పడితే చాలు ఇంకా ఈ లోకంలో. ఫోన్ కట్ చేయండి త్వరగా. కొన్ని సంవత్సరాలు కష్టపడితే చాలండి ఈ లోకంలో, ప్రభుత్వం డ్యూటీలలో కొన్ని సంవత్సరాలు కష్టపడితే చాలు, ఆ తర్వాత రిటైర్మెంట్ ఇస్తుంది. కానీ ఇక్కడ అలా కాదండి, ఆ మాట అదే ఉంది. కొన్ని సంవత్సరాలు కష్టపడితే ఈ లోకంలో రిటైర్మెంట్ ఇస్తుందేమో, కానీ ప్రభు పనిలో అలా లేదండి. ఏమంటున్నాడు ఇప్పుడు చూడండి, బాగా వినాలి నరసింహ. శరీర విషయంలో శ్రమ పడినవాడు దేవుని కొరకు, శరీర విషయంలో దేవుని కొరకు కష్టపడినవాడు శరీరమందు ఇంకా మిగిలిన జీవించే కాలం ఉంది. చూశారు, శరీరమందు మిగిలిన కమల చదవమ్మ, మళ్ళా చదవుతుంది. శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము కూడా ఇక మీదట మనుజాశలను అనుసరింపక నడుచుకొనక దేవుని యొక్క ఇష్టానుసారంగానే నడుచుకోవాలి. చూసారా, కొన్ని రోజులు నువ్వు కష్టపడ్డాను కాబట్టి నేను ఇంటికాడ రెస్ట్ తీసుకుంటా, దేవుని కోసం ఒక 20 సంవత్సరాలు కష్టపడ్డాను, నువ్వు రెస్ట్ తీసుకుంటా అంటే కుదరదు నాన్న. మిగిలిన కాలం కూడా ఇక మీదట దేవుని యొక్క ఇష్టానుసారంగానే బ్రతికి నీ జీవితాన్ని ముగించాలి అంటుంది అక్కడ సందర్భం. కొన్ని రోజులు నేను 30 సంవత్సరాలు కష్టపడ్డాను కదా, ఇంకా నేను రెస్ట్ తీసుకునికే ఇదో ప్రభుత్వంలో ఉందేమో, కానీ ప్రభు పనిలో అలా లేదండి. కొన్ని రోజులు శ్రమపడి ఇంకా రెస్ట్లోనికి వెళ్ళవలసిన అవసరం అనుకుంటే పొరపాటు. నువ్వు కొన్ని రోజులు కష్టపడ్డ నీవు ఇంకా మిగిలిన కాలం ఉంది. చూశారు, ఆ మిగిలిన కాలంలో కూడా దేవుని కోసమే కష్టపడి నీ జీవితాన్ని ముగించి అప్పుడు విశ్రాంతిలోనికి వెళ్ళాలి. అప్పుడు నీకు విశ్రాంతి అంటుందండి బైబిల్లో. విశ్రాంతి ఇక్కడ లేదు నాన్న భూమి మీద. కాబట్టి ఆలోచించండి ప్రేమ దేవుని వారలారా, దేవుని కోసం కష్టపడి దేవుని యొక్క పనిని పూర్తి చేసి దేవుడుండే మహోన్నతమైన లోకంలో విశ్రాంతిలోనికి వెళ్ళిపోతావా? దేవుని కోసం పని చేయకుండా ఇక్కడనే విశ్రాంతి అనుకొని నీ ఇష్టాలలో, నీ ఆలోచనలో, నీ ఆనందంలో, నీ సంతోషంలో, నీ కార్యక్రమంలో ముగి దేవుని పనిని పూర్తి చేయకుండా నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతావో నిర్ణయం నీ చేతిలోనే ఉంది. కష్టపడి పనిని ముగించి పనిని పూర్తి చేసి విశ్రాంతిలోనికి వెళ్ళిపోతావా? పనిని పూర్తి చేయకుండా ఇక్కడనే విశ్రాంతి తీసుకొని నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతావా? నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆలోచించండి, తలలో వంచండి, సెలవు తీసుకుందాం ప్రార్థనతో. బహోన్నతుడా, మా కన్న తండ్రి, విలువైన నీ మాటలు పిల్లలతో పంచుకున్నాం. చెప్పబడ్డ ఈ మాటలు మా బ్రతుకులో ఫలితాన్ని తీసుకొచ్చుకుని కృప చేయండి దేవా. మా జీవిత కాలం అంతా, మాకు ఇవ్వబడిన బ్రతుకు కాలం అంతా, ఈ రోజు కూడా మేము రెస్ట్ తీసుకోలేనంత ఊపిరాడని పని మా బ్రతుకులో, మా జీవితాలలో మా మీద ఆ భారం, ఆ బాధ్యతలు మోపబడి ఉన్నాయి తండ్రి. కోత విస్తారం, పనివారు కొద్దిమంది. ఈరోజు చాలామంది ఈ సత్యవాక్యం అర్థం కాక విశ్రాంతి అనేది ఎప్పుడైతే యేసుక్రీస్తులోనికి వచ్చామో అప్పుడే విశ్రాంతి అనుకునే భ్రమలోనికి వెళ్ళిపోయారు తండ్రి. అలాంటి ఆలోచనలో మేము ఉండకపోవడం, నీ సంకల్పాన్ని గుర్తిరిగి యేసుక్రీస్తులోనికి ఎప్పుడైతే అడుగు పెట్టామో ఆ రోజు నుంచే మా మీద సువార్త ప్రకటించవలసిన భారం మా మీద మోపబడి ఉందని మా బ్రతుకు కాలంలో నీకోసం కష్టపడుతూ నీకోసం ఎన్నో కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనలతో నాకు జతపని వాళ్ళుగా, నాకు ఎన్నో చేతులిచ్చే బిడ్డలుగా నాకు అందుబాటులో ఉంచావు. ఈ విషయంలో మరొకసారి తండ్రి ఈ ఆలోచన బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదే విధంగా ఈ రీతిగానే ఇంకా ఉన్నతంగా నీకోసం మేము పనిచేసేవారుగా ఉండాలి. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలి తండ్రి. నీ పిల్లలు పని చేస్తున్నారు, ఇంకా పని చేయాలి. మేము ఇంకా దేవుని కోసం ఎక్కువ పని చేయాలి. మా పని భారాన్ని పెంచాలి. మా పని భారం పెంచుకోకపోతే ఆ మహాజీవితం దక్కదు అన్న ఆలోచనలతో రేకెత్తించబడే ఆత్మ తీవ్రత గలవరై ముందుకు సాగే ఆ గొప్ప ధన్యతను నాకు నీ బిడ్డలకు దయచేయండి తండ్రి. ఒక్కరోజు అవకాశం వస్తే ఈరోజు వెళ్ళకపోతే ఏంలే అన్న ఒక భావనలోనికి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు తండ్రి. ఈరోజు వినకపోతే ఏమైపోతుంది, ఈరోజు అవకాశాలుండి కూడా రాలేకపోయిన వాళ్ళు ఉన్నారు. కారణాలు చెప్పి నీ సన్నిధికి చేరుకోవాల్సింది పోయి కారణాలు చెప్పి తప్పించుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఒక్కరోజు పోయిందంటే ఈరోజు మళ్ళీ తిరిగి రాదు, ఈ అవకాశం మళ్ళీ రాదు. ఎంత కోల్పోయామో, ఎంత నష్టపోయామో అనే ఆలోచనలు
తండ్రి ఆ బిడ్డలు గుర్తెరిగే విధంగా కృప చూపండి, సహాయం అందించండి. ఇక్కడ వచ్చిన బిడ్డలు కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని ఎంత ధన్యతకరమైన స్థితి ఈరోజు మేము పొందుకున్నాం, ఈ సంగతి మేము తెలుసుకునగలిగాం కదా. ఈ ఆలోచన మాకు రాకుంటే తెలిసేది కాదు కదా అన్న ఆలోచనతో ఆలోచించుకొని మంచి నిర్ణయాలు తీసుకొని తండ్రి నీవు కోరుకున్నట్టుగా, నీవు ఆలోచించినట్టుగా మేము బ్రతకడానికి మాకు కావలసిన సహాయాన్ని అందించండి అని వేడుకుంటున్న పిల్లలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళకు తండ్రిని సహాయ సహకారాలు అందించమని వేడుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, పర సంబంధమైన ఆశీర్వాదాలు దయచేయండి. వచ్చిన బిడ్డలను పేరు పేరున దీవించండి. వారి అక్కర్లు, వారి అవసరతలు, వారికి ఉన్న ఇబ్బందులు, వారికి ఉన్న అనారోగ్య పరిస్థితులు ఏవైనాను తండ్రి తీసివేయండి, కృప చూపండి, సహాయం అందించండి. సమస్త ఘనత మహిమ ప్రభువులు నీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థనలు వేడుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు ఆల్.